మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు అలాగే మన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామప్రసాద్ అన్న గారికి అలాగే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మా హరిప్రసాద్ అన్నకి అలాగే బీజేపీ అధ్యక్షులు మా జగదీష్ అన్నకి అందరికీ అలాగే ఈ స్టేజ్ పై చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అనేక విషయాలు అందరూ మాట్లాడారు. అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మనమందరూ ఎలక్షన్ సమయంలో జనతా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎలాగైతే కలిసిమెలిసి మా సిఆర్ రాజేంద్ర గారు చెప్పినట్టు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రావణాసుని సంహరించినామో తర్వాత ఎందుకో పార్టీలో ఐక్యత కొద్దిగా తగ్గింది. అది ఎందుకు ఏమి అనేది ఈ రోజు ఈ సమావేశం తర్వాత అంబేద్కర్ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు జగదీష్ అని చెప్పినట్టు సోషల్ మీడియాని మనం చాలా తక్కువగా వాడుకుంటున్నాం. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని పెద్ద ఎత్తున వాటిని మనం ప్రమోట్ చేయాలి. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని కంటే ఒక అర్హత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కలిగిన అదృష్టం. కాబట్టి వారు ఆ పనిలో బిజీగా ఉండడం పట్ల కొద్దిగా 3 పార్టీలు కమ్యూనికేట్ చేసుకొని పదవులు ఇచ్చే క్రమంలో కొద్దిగా ఆలస్యమైంది. ఆ ఆలస్యం ఇంకా జరగదు. ఎందుకంటే ఇంకా 18 దాకా రానున్న 27, 28, 29 మహారాజులోపు అన్ని పూర్తయితాయి. ఒకవేళ ఫస్ట్ టర్మ్ లో త్వరగా అన్ని పోస్టులు కావచ్చు మంత్రిగా దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వల్ల అన్ని పదవులు కూడా సక్రమంగా పార్టీ కష్టపడిన కార్యకర్తలకి దక్కుతాయని ఆశిస్తూ మరీ ముఖ్యంగా ఎవరికైతే వాళ్ళ కష్టపడి కూడా వెళ్తారో 3 పార్టీలు కాబట్టి సర్దుబాటు చేసే క్రమంలో ఏవైనా ఇబ్బందులు కలిగినా రానున్న రోజుల్లో అకామిడేట్ చేసే విధంగా జిల్లా అధ్యక్షులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా మేము కృషి చేస్తామని 96% మైండ్ ప్రజలు ఇచ్చారంటే అది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కృషి. కాబట్టి కలిసి ఉంటే కలగొట్టుకున్నట్టు కలిసి మెలిసి 3 పార్టీలు కూడా ఇంకా బలోపేతం కావాలి. ఇంకా బలంగా కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రణాళికలు చేసుకుని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సువర్ణ అవకాశం కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, అలాగే కేంద్రం కావచ్చు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మంచి ప్రభుత్వం, ఒక మంచి పాలన అందిస్తుంది, ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో పనిచేస్తుంది. ఈ ఆశయం నెరవేరాలన్నా, ఈ మహత్తరమైనటువంటి కార్యం యొక్క ఫలితం ఈ ప్రపంచం చూడాలన్నా అది మన చేతుల్లో ఉంది. మనం చేసే ప్రతి పని ద్వారా, మనం నడిచే మన నడవడి ద్వారా, మనం కలిసే విధానం ద్వారా ఈ మంచి ప్రభుత్వానికి మరింత బండి జరగాలనేది అందరి యొక్క ఆకాంక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎంత అన్యోన్యంగా ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో ప్రభుత్వం నడిపిస్తున్నారో గౌరవ మోడీ గారి నాయకత్వంలో, అదే రీతిలో ఈరోజు చిత్తూరు జిల్లాలో అన్యోన్యమైనటువంటి రాజకీయ స్నేహపూరిత వాతావరణంలో ప్రజలకు మనం సంతోషకరమైనటువంటి పాలన అందివ్వాలి. కాబట్టి చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని కొత్తగా ప్రకటించినా ఆయన కుప్పం నుంచే ప్రారంభిస్తాము, చిత్తూరు జిల్లాని పైలట్ గా చేస్తారని పనిచేస్తామని మీ అందరి తరఫున మంత్రి గారికి హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అలాగే వేదిక పైన అధికారుల మహారాజులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కన గౌరవం మన రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలు దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపేయడానికి ఆ రోజు సమిష్టిగా మనందరం పోరాడాం. 164 స్థానాలు రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా సమిష్టిగా మనందరం పనిచేస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లు అయితే అలాగే పంచాయతీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోయే 6 నెలలు సంవత్సరం ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కలిసికట్టుగా అందరం పనిచేద్దాం.
దానికి ప్రణాళికాబద్ధంగా ఈ రోజు నుంచి పనిచేస్తామని ఇక్కడ నుంచి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తుంటారు, ప్రతి ఒక్క క్యాబినెట్ మీటింగ్ అయితే పార్టీ సమావేశాల్లో ఎప్పుడు మనం పెద్ద పార్టీ అని చెప్పి మనం ఆడింది ఆట కాదు, తప్పకుండా మనం ఏదైతే ఒక లక్ష్యంతో ఆ రోజు ముగ్గురం కలిసి పనిచేసామో అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పేవారు. మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా కేటాయించిన తర్వాత కూడా తప్పకుండా మీ నియోజకవర్గాల్లో అయితేనే, అలాగే మీ డిస్ట్రిక్ట్ కేంద్రంలో ఎప్పుడైతే మీటింగ్ పెట్టామో 3 పార్టీలు లీడర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడండి. రేపు రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో అయితే, లోకల్ బాడీ ఎలక్షన్లలో అయితే ఏ విధంగా పైన మన నాయకత్వం ఏ విధంగా కేటాయిస్తారో ఆ విధంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ జిల్లా నుంచి చర్యలు తీసుకుంటామని సభకు తెలియజేసుకుంటున్నాం.